హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజైతే ఇది సండే రోజు వ్లాగ్ ఇది. అక్కడ టైం చూడండి, మార్నింగ్ 7 అయింది. సండే రోజు నేను నా పిల్లలతో మార్నింగ్ ఏ విధంగా ఉండిద్దో అది నేను మీకు వ్లాగ్ రూపంలో చూపిస్తాను. ఇప్పుడైతే పిల్లలిద్దరూ పనుకొనే ఉన్నారు. ఇంకా సండే కదా, పాప కూడా ఫుల్గా నిద్రపోయిద్ది. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను చేసే పని ఏదైనా ఉందంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటానండి. ఈ ట్యాబ్లెట్ అయితే అస్సలు స్కిప్ చేయను. నాకైతే థైరాయిడ్ ఉంది. ఇంకా సాటర్డే నైట్ వచ్చేసి ఇంకా మార్నింగే క్యారేజ్ పెట్టే పని లేదు, లంచ్ బాక్స్ పని లేదని చెప్పేసి నేను గిన్నెలు ఏం కడగలేదు. ఇంకొంచెం పాపకు కూడా బాగా జలుబు చేసి డల్గా ఉందని చెప్పి నేనేం అసలు నైట్ ఏం క్లీన్ చేయలేదు. రోజు అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా పొద్దున్న లేచేసరికి అదంతా చాలా చిరాకుగా ఉంది. ఫస్ట్ అయితే అంట్లన్నీ కడిగేసి ఎక్కడెక్కడ సర్దేసుకొని కిచెన్ అయితే ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నాకు మైండ్ ప్రశాంతంగా ఉండిద్ది. అసలు ఏ పని చేయాలో ఏందో అర్థమవుతుంది. ఫస్ట్ అయితే స్టవ్ అంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ క్లీన్ చేసి ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నా. అదంతా క్లీనింగ్గా ఉండిద్ది. రోజు నేను మార్నింగ్ లేచేసరికి ఇలా ఉండిద్ది ప్రశాంతంగా. కానీ నైట్ ఒక్క రాత్రి నేను కొంచెం బతికిచ్చానంటే మార్నింగ్ కల్లా నార్మల్గా పిచ్చి పిచ్చిగా ఉండిద్ది. ఇంకైతే పొద్దున్నే ఎండ భలే వస్తుంది. 7కి మాకైతే కిచెన్లో వరకు వస్తుంది ఎండ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంట్లు అయిపోయాక ఇంకా బట్టలు అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్లో వాషింగ్ మిషన్లో వేస్తున్నా. వాషింగ్ మిషన్లో వేయాల్సినవి కాకుండా నార్మల్గా అయితే నేను వాష్ చేస్తాను హ్యాండ్తోనే. ఫస్ట్ వాషింగ్ మిషన్లో పిల్లలు అందరి కలిపే వేస్తాను, సపరేట్ ఏమేయను. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి ఇంకా మా పాప మా వారు వేసుకునే సాక్స్లు, ఇంకా పాప సాటర్డే స్కూల్కి వెళ్ళలేదు, లైట్గా ఫీవర్ ఉందని చెప్పి ఇంకా వైట్ డ్రెస్ లేదు, సాక్స్లు నార్మల్ ఇంట్లో తుడుచుకునే క్లాత్లు అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా నేను హ్యాండ్తోనే వాష్ చేస్తా. వాష్ అనేది సండే రోజు మాత్రమే పెట్టుకుంటాను. అవన్నీ వాష్ చేసి ఇంకా క్లీన్ చేసేసుకుంటాను. బట్టల వరకు పని అయిపోయిద్ది. ఇంకా నెక్స్ట్ అంటే ఎందుకో కొంచెం ఈ మధ్య ఇది ఒకటి అలవాటు చేసుకున్నాను. ధనియాలు, మెంతులు వాటర్ తాగుతున్నా రోజు మార్నింగ్. ఇది థైరాయిడ్కి చాలా మంచిదంట. నేను కూడా ఎవరో వీడియోలో చూసి అలవాటు చేసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే ఒక 10-15 డేస్ నుంచి అయితే డైలీ పరిగడుపునే ఇలా వాటర్ తాగుతున్నా. అప్పటికి ట్యాబ్లెట్ వేసుకుని 1/2 అవర్ అయిపోయింది. ఇంకా బాగా వాటర్ బాయిల్ అయ్యి కొంచెం హనీ వేసుకొని తాగుతా, బాయిల్ చేసుకొని. ఇప్పుడైతే వాటర్ పెట్టి స్లిమ్లో పెట్టాను కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను బయట చిమ్ముకుంటాను అనమాట. చెప్పులన్నీ ఇష్టం వచ్చినట్టు పడేస్తుంది మా పాప. మొత్తం కిందకి వెళ్ళడానికి ఒకటి, స్కూల్కి ఒకటి, బయటకు ఒకటి అని చెప్పి తనకే ఎక్కువ ఉంటాయి నాకంటే. అన్నీ సర్దేస్తాను. నేను ఎంత సర్దినా మా పాప బయటకు వచ్చిందంటే చిన్నామె మొత్తం ఆ చెప్పులతోనే ఆడిద్ది. అసలు అయితే కిందకు కూడా వేసిద్దామె. నాకు ఒక చెప్పు ఉంటే ఒక చెప్పు ఉండదు, మొత్తం మెట్ల మీద వేసిద్ది కిందకి వెళ్ళి. ఇంకా నేను బయట అంతా సర్దేసుకొని ఇంకా బయట కూడా చిమ్మేసుకుంటున్నా, కసు అంతా చిమ్ముకొని. ఇది సాటర్డే మార్నింగ్ రోజు వేసిన ముగ్గు. మాకైతే ముగ్గులు కూడా అంత కనిపివి ఫ్లోర్ మీద. ఇంకా అలానే మార్నింగ్ అంతా క్లీనింగ్ చేసేస్తా, బయట నీట్గా ఉండిద్ది. మాకైతే ఇంటి ముందు చాలా బాగా గాలి వస్తుందండి. ఇంటి ముందు చూస్తారంటే ఇవి దేవునికి పువ్వులకి వాటికి అస్సలు ఇబ్బంది ఉండదు. ఇంటి ముందు ఎప్పుడు చెట్టు పువ్వులు ఉంటూనే ఉంటాయి. మనం బయట మర్చిపోయినా కానీ చెట్టు పువ్వులు తీసుకొని మంచిగా దేవుడికైతే పెట్టేసుకోవచ్చు. ఇంకా అదొచ్చేసి పారిజాతం అంటారు కదా, పారిజాతం చెట్టు. అవి పువ్వులు పూసేటప్పుడు అయితే స్మెల్ చాలా బాగుండిద్ది. నేను మీకు కింద చూపిస్తున్నాను చూసారా, చాలా చిన్న మొక్కలు. అవి మా వారే నాటారు, నిన్న ఈవినింగే నాటారు. కొన్ని మా మొక్కలు తీసుకొచ్చి, ఆయన మొక్కలు అంటే చాలా ఇష్టం. చూడాలి ఎంతవరకు బతుకుతాయో అనేది. పూల మొక్కలు, కూరగాయలు తీసుకొచ్చి వేశారు. ఇంకా నేను లోపలికి వచ్చి చూసేసరికి మా చిన్న పాప లేచింది, కానీ సౌండ్ చేయలేదు. సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంది. నార్మల్గా అయితే ఏడ్చిద్ది లేవగానే ఎవ్వరు కనిపించకపోతే, కానీ వాళ్ళ అక్క పక్కనే ఉంది కదా, అందుకని చెప్పి సైలెంట్గా ఉంది. ఇంకా లేచింది కదా, నన్ను అసలు ఏ పని చేసుకునేది, నా వెనకాలే తిరగాలంటది, ఇంకా నాతోనే ఉండిద్ది. ఇంకా లేచిన తర్వాత ఒక వామ్ హగ్ ఇచ్చేయాలి ఆమెకి, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. లేదంటే అప్పటి వరకు ఇంకా దించేసాను, కింద ఆడుకో అన్నానంటే ఇంకా ఏడుపు మొదలు పెట్టిద్ది. ఇంకా ఆమెకు కొంచెం జలుబు చేసి కొంచెం అనీజీగా ఉన్నారు పిల్లలిద్దరూ. ఫస్ట్ పెద్ద ఆమెకి, తర్వాత చిన్న ఆమెకి, ఇద్దరికి వచ్చింది. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకొకరికి కూడా వచ్చింది. ఇక్కడ వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యి, అసలు నేను వేసిన వాటర్ కన్నా సగానికి అయిపోయినాయి. రోజు ఇంత బాయిల్ చేయను,
ఈరోజు ఈ వీడియో హడావిడిలో ఈ వీడియో తీయాలి అనే కంగారులో ప్రతిదానికి ఇంకా కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉండేసరికి అసలు ఆ కప్పు వాటర్కి కప్లో సగానికి అయిపోయినాయి నా వాటర్. ఇంకా పాప లేచింది కదా, ఫస్ట్ తనకు ఫీడ్ ఇచ్చేసి తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నేను హనీ వేసుకొని తాగాను. ఇంకా అదైతే నేను వీడియో తీయలేదు. ఇంకా నెక్స్ట్ మా పెద్ద పాప కూడా లేచి బ్రష్ చేసుకుంటుంది. తను అసలు బ్రష్కి వాటికి అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బంది పెట్టిద్ది, నేను చేయను, నేను లేవను, నేను నిద్రపోతాను అని. కానీ ఇలా సెలవుల రోజు అయితే బాగానే క్రాంకీగా అవ్వకుండా ఇంట్లోనే కదా ఉంటానని చెప్పి ఉండిద్ది. కానీ బాగాలేదు, ఇద్దరికి బాగా జలుబు చేసింది, బాగా ఉండింది, కఫం పట్టింది బాగా. ఇంకా వాళ్ళ అక్కని చూసి ఈమె కూడా బ్రష్ ఈ మధ్య అడుగుతూ ఉందని మొన్న తీసుకొచ్చాను ఈమెకు కూడా. ఇంకిద్దరు బ్రష్లు చేస్తూ ఉన్నారు. బ్రష్ అయిపోయాక ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది. ఇంకా ఆమె ఇంకా చూస్తూ ఉన్నారు టీవీ పెట్టుకొని, సాంగ్స్ పెట్టుకున్నారు. నేను ఈలోపు ఇద్దరికి బాగా జలుబు చేసింది కదా అని చెప్పి నెప్లైజర్ పెడదామని తీసుకొచ్చాను. మా చిన్నామ నేను నెప్లైజర్ కలిపేంత వరకు అన్నీ వేసేంత వరకు అక్కడే కూర్చునేది. నేను నెప్లైజర్కి ఆన్ చేద్దామనే టైంలో ఇంకా నాకు వద్దు అన్నట్టు పరిగెత్తిద్ది. నేను ఒక్కదాన్నే ఉండి ఈమెకు పెట్టాలంటే చాలా కష్టం. ఈరోజు వాళ్ళ డాడీకి వర్క్ ఉండి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఇంక నేనే ఉన్నాను. ఆయన నైట్ నుంచే లేరు, అందుకని చెప్పి నాకు పని ఎక్కువైంది. నైట్ది కూడా ఇప్పుడే చేసుకున్నాను కదా పొద్దున్న లేచాక. అదే ఆయన ఉండుంటే మొత్తం నేను నైటే క్లీన్ చేసుకుంటాను. ఇంకా నేను ఒక్కదాన్నే నెప్లైజర్ పెట్టాలంటే అమ్మో, కాసేపు పట్టుకుంది చూసారా, ఏదో కెమెరా వైపు చూస్తూ కాసేపు అంత యాక్టింగ్ చేసింది ఏమి కూడా. ఇంకేం అస్సలు దొరకదు. ఏందో మరి ఈరోజు కెమెరా వైపు చూసి సైలెంట్గా ఉంది. ఇంకా నేను పట్టుకొని బలవంతం పెట్టి టీవీలో బొమ్మలు కానీ సాంగ్స్ కానీ ఏదో ఒకటి పెట్టి కొంచెం ఫ్రీ అవుతుందేమో, ముక్కులు బ్లాక్ అని అన్నీ ఓపెన్ అవుతాయేమో ఆవిరికని చెప్పి ట్రై చేస్తున్నా కానీ 1 మినిట్ పెట్టుకుంది. అప్పటికి బాగా ఏడుస్తుంది. అంతలా ఏడుస్తుంటే నాకే అయ్యో అనిపించింది. వదిలేసాను. ఇంకా సాంగ్స్ చూస్తూ ఉన్నారు టీవీలో పెట్టుకొని. ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు సాంగ్స్ పెట్టుకొని. వాళ్ళ అక్క ఏం చేస్తే ఏం కూడా అదే చేయాలంటది. ఇంకిద్దరు ఒకేలాగా. నేను వీడియో తీస్తుంటే అస్సలు కోఆపరేట్ చేయట్లే. నా ట్రైపాడ్ మీద నా ఫోన్ మీదే ఉంది. ఎక్కడ నా ఫోన్ పగిలిద్దని భయం వేస్తూ ఉంది ఆమె దగ్గర. ఇలాంటి వీడియోలు తీయాలంటే ఆమెతో కష్టమే నాకు. ఇప్పుడైతే పెద్ద ఆమెకు కూడా ఆవిరి పెడదాము అని చెప్పి ఇంకా కలుపుతున్నాను లిక్విడ్స్ అన్నీ కలిపి. కానీ పెద్ద ఆమె స్టార్టింగ్లో ఏడ్చేది చిన్న పాపగా ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఇంకా ఆమెటంతా ఆమె పెట్టేసుకుంటుంది. కానీ పక్కనే ఉండాలి, ప్లగ్ బోర్డ్స్ వాటిల్లో ఫింగర్స్ పెట్టకుండా చూసుకోవాలి. ఇంకా ఆమె పెట్టుకుంటుంది. మనం చేతికి ఇచ్చేస్తే చాలు, ఆమె ఆన్ చేసుకొని ఆమె పెట్టుకుంటుంది. లేదంటే తను ఉంచుకున్నంతసేపు ఉంచుకొని తనే ఆఫ్ చేసేస్తుంది. ఇంకా అంతేలే, పెద్దయ్యా కొద్ది కోఆపరేట్ చేస్తూ ఉంటారుగా, వాళ్ళకు కూడా తెలిసిద్దిగా. ఇంకా పెద్ద ఆమె పని కూడా అయిపోయాక ఇంకా ఇద్దరికి టిఫిన్ పెట్టాలి. టిఫిన్ కోసం నేను ఈరోజైతే ఇడ్లీ చేశాను. ఇడ్లీ మా వారైతే ఇడ్లీ తినరు. సండే మ్యాక్సిమం ఇడ్లీ ఉండదు, దోశ పూరి ఉండిద్ది. ఈరోజు ఆయన లేరు కాబట్టి ఇంకా పిల్లల కోసం కూడా కొంచెం బాగాలేదు కదా, ఇడ్లీ అయితే త్వరగా తింటారని చెప్పి ఇడ్లీ చేశాను. ఫస్ట్ అయితే పెద్ద ఆమెకి 2 ఇడ్లీ వేసి చట్నీ వేసి ఇచ్చా. చిన్న ఆమెకైతే పాలు వేసి కొంచెం మెత్తగా స్మాష్ చేసి పెట్టాను. ఇంకా అయిపోయాక బెడ్రూమ్ సర్దుదామని వచ్చాను. నాతో పాటే మా బుడ్డిది కూడా నా వెనకాలే ఉండిద్ది. నేను ఈ పని చేసేలోపు ఏసీని ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి దాన్ని ఎక్కడ పాడు చేసిద్దా అనిపిస్తుంది. దాంతోపాటు మా బెడ్రూమ్ కూడా ఒక లుక్ వేసేయండి. మొత్తం కెమెరా తిప్పాను మా బెడ్రూమ్ మొత్తం ఎలా ఉండిద్దో అనేది. ఇంకా బెడ్రూమ్లో పని అయిపోయాక బట్టలు వేసాం కదా, అవి ఆరబెడదామని తీస్తున్నా. ఇంకా మా పాప బాగా ఏడుస్తుంది, జలుబు చేసింది కదా, అసలు ఆడుకోవట్లేదు, మీదే ఉంటుంది. ఇంకా తనతో పెట్టుకొని వీడియో తీయడం కష్టంలే అని చెప్పి వీడియో ఆఫ్ చేసి ఫాస్ట్గా బట్టలు అయితే ఆరబెట్టేశాను. ఇందాక నేను వాష్ చేసి ఇప్పుడు వాషింగ్ మిషన్లో మొత్తం ఆరబెట్టేశాను. ఇంకా బట్టల పని అయితే అయిపోయింది. మొత్తం మాకు బాల్కనీలోనే సరిపోతాయి, మేడపైకి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇంకా పిల్లలిద్దరికీ స్నానం కోసం వేడి నీళ్ళు పెట్టాను. ఇంకా స్నానాలు చేపించేసి ఇద్దరిని ఫ్రెష్ అప్ చేసేసాను. నాకు ముందు పిల్లలు ఫ్రెష్గా ఉండాలి, 10 స్నానం అవన్నీ అయిపోవాలి టిఫిన్ చేసేసాక. సండే ఇంకా లేజీ డే అని చెప్పి అలా ఏముండదు. మా ఇంట్లో స్నానం చేసి ఫ్రెష్గా ఆడుకుంటుంది మా పెద్ద అమ్మాయి. చిన్నమ్మాయి అయితే ఆటోమేటిక్గా 10 కల్లా స్నానం చేసి ఇంకా ఆమె కూడా న్యాప్ టైం ఉంటుంది కదా. ఇంకా మా పెద్ద ఆమె రెడీ అయిపోయి మీ అందరికి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది. మా చిన్న ఆమె అయితే ఇన్ని రోజులకి గోరింటాకు పెడితే ఇప్పుడు చూసుకుంటా ఉంది, గోరింటాకు దిష్టి చుక్కలు అన్నీ.
ఈమె కూడా ఇంకా రెడీ అయిపోయింది. ఈమెకి ఎంత మంచి డ్రెస్సెస్ వేసినా రోజుకో 3-4 డ్రెస్సెస్ అయితే మారుస్తూనే ఉండాలి. అందుకే అలా జుబ్బాలు డ్రాయర్లు వేసి వదిలేస్తాను. ఎక్కడికైనా బయటికి కిందకి వెళ్ళేటప్పుడు కొంచెం మంచివి వేసుకుంటుంది. ఇంకా ఈ పెద్ద ఆమెకైతే మిల్క్ టైం అనమాట. టిఫిన్ ఇందాక తిన్నారు కదా. ఇంకా చిన్న ఆమెకు కూడా బ్రష్ మిల్క్ ఇచ్చేసి పనుకోబెట్టేశాను. ఇంక ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇంతటితో నేను క్లోజ్ చేసేస్తున్నానండి. చాలా లాంగ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.